సో డి స్టూడెంట్స్, మీరు తమ్నైల్ చూసినట్లే పివి సింధు గ్రూప్ 1 అపాయింట్మెంట్ చెల్లుతుందా చెల్లదా? సార్ మళ్ళీ ఎందుకు ఈ ఇష్యూ మళ్ళీ న్యూస్లోకి వచ్చిందంటే, రీసెంట్గా మనకి పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ విశాఖపట్నంలో ఓపెనింగ్ అయింది. దానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు దానికి ముఖ్య అతిథిగా తన యొక్క కంట్రిబ్యూషన్స్ కూడా ప్రజలకు తెలిసే విధంగా చాటి చెప్పారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదండి. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ని అభివృద్ధి చేయడం కోసం, ప్రోగ్రెస్ చేయడం కోసం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. దానివల్ల మన రాష్ట్రానికి, దేశానికి నేమ్ వస్తుంది, రెప్యుటేషన్ వస్తుంది. దానివల్ల చాలా సాఫ్ట్ పవర్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ మన గ్రూప్స్ ఆస్పిరెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, మీకు తెలియాల్సిన అంశం కూడా ఏంటంటే, పివి సింధు 2016లో మనకి రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఎప్పుడైతే ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ వచ్చిందో భారతదేశానికే కాదు, 2 రాష్ట్రాల్లో మనం పివి సింధు గురించి చాలా ఆకాశ స్థాయిలో గౌరవించాము. అదే నేపథ్యంలో 2 ప్రభుత్వాలు కూడా స్పందించాయి. ఎలా స్పందించాయంటే, నగదు రూపంలో కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ అకాడమీ పెట్టుకోవడానికి మేము భూమి ఇస్తాము అనేసి కూడా ఆఫర్లు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకొక ముందడుగేసి ఏం చేసిందంటే, గ్రూప్ 1 స్థాయి పోస్టును కూడా ఆఫర్ చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఆఫర్ చేసిందో దాన్ని గ్రూప్ 1 ఆఫీసర్ పివి సింధు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. దాన్ని అమలు చేయడం కోసం అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 1994లో మనకి డైరెక్ట్గా ఇట్లాంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి ప్రభుత్వ మెరిట్ ఉన్న ఎగ్జామ్లో ప్రైమ్ పోస్టులో మనకి డైరెక్ట్ అపాయింట్మెంట్ అనేది లేదు. కానీ ఈ చట్టాన్ని సవరణ చేసి తనని అపాయింట్మెంట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సవరణ చేసి అపాయింట్మెంట్ ఎప్పుడు చేశారంటే, 27 జూలై 2017లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు తను కూడా యాక్సెప్ట్ చేసి, ఎప్పుడైతే ఛార్జ్ తీసుకునిందో అదే ఆగస్టు 9, 2017 ఛార్జ్ తీసుకొని అదే రోజు లాంగ్ లీవ్లో వెళ్ళి నేను స్పోర్ట్స్ మీద ఇంకా కెరీర్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చేసి తెలుగు రాష్ట్రాలకి, అదేవిధంగా దేశానికి ఇంకా మంచి రెప్యుటేషను, రెస్పెక్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేసి లీవ్ కూడా మంజూరు చేశారు. ఇక్కడ అపాయింట్మెంట్ చేయడమా లేకపోతే లీవ్ తీసుకోవడమా, లీవ్ శాంక్షన్ చేయడం అనేది పక్కన పెట్టి, ఇట్లాంటి డైరెక్ట్ అపాయింట్మెంట్, డైరెక్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది అకాడమిక్ మెరిట్ విత్ ద స్పోర్ట్స్ మెరిట్ అనేది కాన్స్టిట్యూషనల్ లీగల్గా వ్యాలిడ్ అవుతుందా లేదనేది మన చర్చ. ఎందుకు దీన్ని మనం చర్చించాలి? ఎందుకు మనము ఈ సవరణని కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ అవుతుందా, లీగల్గా వ్యాలిడ్ అవుతుందా అనేది ఒకసారి గమనించాలి. మనకి గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుందా, వచ్చినా కానీ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఎవరైతే గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుందండి, ఆ పెయిన్ తెలుస్తుంది. ఈ పెయిన్లో భాగంగానే ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో ఎందుకంటే మనకి గ్రూప్ 1లో మనకున్న పోస్టులే 90 నుంచి 100 పోస్టులు ఉంటాయి. ఆ 100 పోస్టులో కూడా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ స్థాయిలో ఉన్న పోస్టులు 7 to 9 పోస్టులు ఉంటాయి. ఆ 7 to 9 పోస్టులో మళ్ళీ నువ్వు ఇట్లాంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి, డైరెక్ట్ రీప్లేస్మెంట్ చేస్తే అప్పుడు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది ఆస్పిరెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్ ఏమవ్వాలి, ప్రభుత్వం ఎలాంటి ఇండికేషన్ చేస్తుంది? స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం వేరు, అదేవిధంగా స్పోర్ట్స్ మెరిట్తో రీప్లేస్మెంట్ చేయడం వేరు. అగైన్ ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా చూడాలి. ఇట్లాంటి అపాయింట్మెంట్ కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడా, చట్టబద్ధత ఉందా లేదా? అంటే నీకు ఆటల్లో మనకి ప్రావీణ్యం తెచ్చుకొని, మెడల్స్ తెచ్చుకొని, అక్కడ ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లో మనం గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ తెచ్చుకుంటే అప్పుడు అకాడమిక్ మెరిట్ లేదు, యూనివర్సిటీలో టాపర్స్ రావడం ఎందుకండి? గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే దాని అర్థం ఏంటి? మీరు స్పోర్ట్స్ ఆడండి, స్పోర్ట్స్లో మెడల్ తెచ్చుకోండి, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవసరం లేదు, మేము డైరెక్ట్గా గ్రూప్ 1 స్థాయి జాబ్లు ఇస్తామనేసి ప్రభుత్వం ఇండికేషన్ చేస్తుందా? లేదు కదా. అంటే నేను చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, స్పోర్ట్స్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అంటే మీకు మెడల్స్ వచ్చిన వాళ్ళు ఒలింపిక్స్ మెడల్స్లో కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ ఇప్పుడు రీసెంట్గా ముగిశాయి, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ కూడా, వాటిలో ప్రభుత్వాలు మేబీ మీరు 10 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, లేకపోతే 10 ఎకరాలు ఇస్తారా, 20 ఎకరాలు ఇస్తారా, దానివల్ల ఆస్పిరెంట్కి ఎలాంటి ఇబ్బంది కాదు. ప్రభుత్వం అట్లాంటి చర్యల వల్ల ఎవరికైతే మెడల్స్ వస్తున్నారో వాళ్ళని కోచ్లుగా పెట్టుకోవచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అకాడమీ పెట్టచ్చు. వాళ్ళ ద్వారా ఇంకొక 100 మందిని, 1000 మందిని మనం మెడల్స్గా, అథ్లెటిక్స్గా, ఇంకా మనం స్పోర్ట్స్ పర్సన్స్గా మనం తయారు చేయవచ్చు. కానీ ఇట్లాంటి గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్ ని డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటాని పక్కన పెట్టి, మనకి మళ్ళీ స్పోర్ట్స్ కోటా ఉందండి, స్పోర్ట్స్ కోటా ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, యాజ్
యూజువల్గా రెగ్యులర్ సాధారణ అభ్యర్థి ఎట్లయితే ఎగ్జామ్ రాస్తారో అలా రాస్తారు, కానీ వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ఉంటుంది. సో స్పోర్ట్స్ కోటాతో పాటు ఇక్కడ మీకు మెరిట్ని రీప్లేస్ చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ దీన్ని మనం ఇప్పుడు ఛాలెంజ్ చేయవచ్చా, మనకి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కేసులు ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ ఏమేమి అంశాలు ప్రాథమిక అంశాలు వస్తాయి, రాజ్యాంగబద్ధమైన అంశాలు వస్తాయంటే మనకి ఏదైనా అపాయింట్మెంట్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ క్యారెక్టర్, అగైన్ ఐఎమ్ సెయింగ్ పర్మనెంట్ క్యారెక్టర్ ఉన్న పబ్లిక్ ఆఫీసెస్లో పబ్లిక్ సర్వీసెస్లో మనకి ఇట్లాంటి చర్యలు అనేది పలు సందర్భాల్లో మనం చర్చించుకున్నాము. ఏంటంటే అవి చెల్లుబాటు అవ్వదు, ఎందుకంటే మనకి ఆర్టికల్ 14, 16 అదేవిధంగా ఆర్టికల్ 320 కూడా ఉంటుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. సో చట్టం ముందు అందరూ సమానులే. నువ్వేంటి స్పోర్ట్స్ కోటా పెట్టావు, స్పోర్ట్స్ కోటా పెట్టి మళ్ళీ ఇక్కడ రీప్లేస్మెంట్ కోటా పెడుతున్నావు. రీప్లేస్మెంట్ కోటా డైరెక్ట్ కోటా అనేది మనకు లేదు. సో చట్టం ద్వారా చట్ట సవరణ చేసి మనం అపాయింట్మెంట్ ఇవ్వచ్చా అంటే ఇచ్చే ఆస్కారం కూడా లేదు. ఇంకా ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే పివి సింధు గారిని మేబీ అడ్వైజర్గా పెట్టుకోవచ్చు, స్పోర్ట్స్ అడ్వైజర్గా పెట్టుకోవచ్చు, ప్రభుత్వానికి అడ్వైజర్గా పెట్టుకోవచ్చు. ఆమెకు కావాలంటే నెలకి 10 లక్షలు జీతం ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కావాలంటే 10 ఎకరాలు సరిపోవట్లేదు, 100 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి సర్వీసెస్లో ఇట్లాంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న ప్రైమ్ పోస్టుల్లో ఎవరైతే లక్షల మంది ఆస్పిరెంట్స్, గ్రూప్ 1కి దాదాపు ప్రతి సంవత్సరం 1,20,000 మంది ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 2కి దాదాపు 5 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇట్లా వేలలో లక్షల్లో ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్కి మనకున్నది జాబులు, డిప్యూటీ కలెక్టర్ లాంటి జాబులు మనకి లెక్క పెడితే 7, 9 పోస్టుల కంటే ఎక్కువ లేదు. ఇట్లాంటి వాటిల్లో కూడా మనం డైరెక్ట్ రీప్లేస్మెంట్ చేయడం అనేది సమంజసం కాదు అనేది నా యొక్క అభిప్రాయము. దీనివల్ల ఆస్పిరెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్ అనేది మనం నీరుగార్చినట్లే. ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి చర్యల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అనేది తెలియచేయడం కోసం ఈ వీడియో. ఇంకా ఆస్పిరెంట్స్ కూడా సార్ దీన్ని మనం ఇప్పుడు ఛాలెంజ్ చేయొచ్చా, కోర్టుకి వెళ్ళొచ్చా, కోర్టుకి వెళ్ళి తన యొక్క అపాయింట్మెంట్ని మనం రద్దు చేయించవచ్చు అంటే స్కోప్ అనేది ఉందండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అండర్ మనకి ఆర్టికల్ 32 ప్రకారం కోవారెంటో రిట్ పిటిషన్ ఏం చెప్తుంది ఆర్టికల్ 32లో, ఏదైనా పబ్లిక్ ఆఫీసెస్లో బై వాట్ అథారిటీ యు ఆర్ హోల్డింగ్ దట్ పొజిషన్, బై వాట్ అథారిటీ యు ఆర్ హోల్డింగ్ దట్ అథారిటీ అనేది మనం క్వశ్చన్ చేయవచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు సో డైరెక్ట్గా మనకి ప్రభుత్వం కూడా జస్టిఫై చేయాల్సిన అంశం అవుతుంది. అంటే ఇట్లాంటి అంశాలను మనం ప్రశ్న చేసినప్పుడు, దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మళ్ళీ ఇట్లాంటి సబ్స్టిట్యూట్ మెకానిజం అనేది తీసుకురాదనేదే నా యొక్క ఉద్దేశం. ఓకే.